జరిగిపోయిన గతాన్ని తలుచుకుంటూ బాధపడుతూ కూర్చోకండి. గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తును ఎవరూ ఊహించని విధంగా నిర్మించుకోండి. ఒంటి నిండా ఆరోగ్యం, అలాగే మనసు నిండా ఆనందం, ఈ రెండు ఉన్నవాడే సమాజంలో అత్యంత ధనవంతుడు. అలు పెరగకుండా ప్రయత్నిస్తూ ఉంటే గెలుపు ఆలస్యంగా వచ్చినప్పటికీ అందరినీ ఆశ్చర్యపరిచేంత అద్భుతంగా ఉంటుంది. మీ వెంటే తోడుగా నిలబడి అబద్ధాన్ని రుజువు చేసి నిజాన్ని దాచేసే రోజులు ఇవి. జాగ్రత్తగా ఉండండి. నిజాయితీ ఉన్న చోట మొండితనం కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాగే విధేయత ఉన్న చోట మంచి ప్రవర్తన ఉంటుంది. ప్రేమ ఎక్కువగా ఉన్న చోట కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఒకరి కోసం మీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ కూడా మార్చుకోకండి. సింహం కూడా తన స్వభావాన్ని వదిలి పిల్లిగా మారితే శునకాలు కూడా వెంటపడి కరుస్తాయి. జాగ్రత్తగా ఉండండి. నీకు అందమైన తోడు దొరకడం అదృష్టం కాదు, బాధ్యత కలిగిన తోడు దొరకడం నిజమైన అదృష్టం. గెలవగలిగే వాళ్ళు గెలుపు మీద దృష్టి పెడతారు. ఓడిపోయే వాళ్ళు గెలిచే వాళ్ళ మీద దృష్టి పెడుతూ ఉంటారు. ఏం జరిగినా కూడా నిరాశ చెందకండి. ఎందుకంటే కొన్ని పరిస్థితులు తెలియకుండానే మీకు మేలు చేస్తాయి. యంత్రం చెడిపోవటం మొదలైనప్పుడు దాని నుండి అనవసరమైన శబ్దాలు వస్తూ ఉంటాయి. అలాగే ఒక మనిషికి పతనం మొదలైతే అతని నోటి నుండి అహంకారంతో కూడిన మాటలు వస్తూ ఉంటాయి. మనిషి అందంగా ఉంటే సరిపోదు, మనసు కూడా అందంగానే ఉండాలి. చదువు గొప్పగా ఉంటే సరిపోదు, చక్కటి సంస్కారం కూడా ఉండాలి. మమకారంతో మందలించిన తట్టుకోగలం, కానీ వెటకారంతో పొగిడిన భరించలేం. మాటలలో మమకారం లేకపోయినా పర్వాలేదు, కానీ వెటకారం మాత్రం ఉండకూడదు. అర్థమైందనుకుంటా. భరోసా ఇవ్వని బంధంలో బందీ అవ్వడం కన్నా నమ్మకంతో ఉన్న బంధంలో అతిథిగా మారినా పర్వాలేదు. చెడు మార్గంలో పెద్ద గుంపుతో వెళ్ళడం కంటే మంచి మార్గంలో ఒంటరిగా ప్రయత్నించడం మంచిది. పోరాడాలి అనుకుంటే ముందు మీతో మీరు పోరాడండి. గెలవాలి అంటే మీపై మీరు గెలవండి. మిమ్మల్ని మీరు గెలిస్తే ఈ ప్రపంచాన్ని గెలిచినట్టే అని తెలుసుకోండి. ఒకరిని మోసం చేయగలిగానని సంబరపడి గర్వించకండి. మీ మీద ఉంచిన నమ్మకాన్ని, అలాగే గౌరవాన్ని కోల్పోయారని త్వరలోనే తెలుసుకుంటారు. మోసగిస్తూ బ్రతికే బ్రతుకు ఎంతో కాలం నిలవదు. తోటి వారితో పోటీతత్వం ఉండాలి, కానీ వారిని నాశనం చేసే మనస్తత్వం ఉండకూడదు. ఎందుకంటే అది వారికే కాదు, మీకు కూడా చాలా ప్రమాదం. బాధ నుండి పుట్టే ప్రతి మాట చాలా శక్తివంతమైనది. మీ దగ్గర 40 ఏళ్ల వయసులో కూడా డబ్బు లేకపోతే ఎప్పుడు కూడా మీరు దాన్ని సరిచేసుకోవడానికి అవకాశం తప్పకుండా ఉంటుంది. ఎక్కువగా సంపాదించే సామర్థ్యాన్ని వయస్సు ఎప్పుడూ ప్రతిబింబించదు. శ్రీరాముడంతటి గొప్పవాడికే హనుమంతుడి అవసరం వచ్చింది. మనుషుల మనమెంత, నాకు ఎవరి అవసరం లేదు విర్రవేగకండి. కాలం చాలా శక్తివంతమైనది. రూపురేఖలే కాదు, చేతి రేఖలు కూడా మార్చేయగలరు. గుర్తుంచుకోండి. నిన్ను గమనించే అన్ని కళ్ళు నువ్వు బాగుపడాలి అని అనుకోకు. కొన్ని నువ్వు బాధపడితే చూడాలి అనుకుంటారు, కాదంటారా?